అభిమన్యు అనుకున్నది సాధించలేకపోయినా అతి మామూలుగా, సాఫీగా సాగిపోతోంది అతని జీవితం. రెండోవాడి జోలికి పోకుండా పాఠాలు చెప్పడం, ఇంటికి రావడం నేర్చుకున్నాడు. ఇంటికి రాగానే ఆదరంగా, ఆప్యాయంగా శాంతందించే ఉపాహారం తీసుకుని ఆమెతో కాసేపు కబుర్లు చెబుతాడు. ఎంత ప్రయత్నించినా మనస్ఫూర్తితో నిండిన మాట రాదు. కేవలం అకాడమిక్‌గానే మాట్లాడతాడు. అతనికే సిగ్గేస్తోంది. పురుషుడి ప్రపంచం విశాలమైంది. స్త్రీ ప్రపంచం చాలా చిన్నది. ఆ చిన్నారి ప్రపంచంలో అన్నీ భరతే అనుకుని బ్రతుకుతుంది. అతనికి శాంతిని తలచుకోగానే ఎక్కడలేని జాలి కలిగింది. శాంతి పిలిచారా? కాఫీ కోసమైతే ఏ హోటల్‌కి వెళ్ళినా ఇస్తాడు. ఏంటోయ్ ఇలా రా అన్నాడు. ఆమొచ్చి అతని పక్కన కూర్చుంది. కాఫీ ఆమె నోటి దగ్గర పెట్టాడు. ఒక సిప్పు తీసుకుని అతని వంక చూసింది. ఆ రెండు కళ్ళ నిండుగా నీరుంది. శాంతి కాఫీ కప్పు కింద పెట్టి ఆమె ముఖం రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. సారీ. ఆమె అతని భుజంపై తలవాల్చి ఏడ్చేసింది. శాంతి ప్లీజ్, నిన్ను కావాలని నిర్లక్ష్యం చేయడం లేదు. నేను కాస్త డల్గా ఉంటే నిర్లిప్తంగా ఊరుకోకు, నాతో పోట్లాడు. నీ హక్కు పరిరక్షించుకో అన్నాడు. ఆమె మాట్లాడలేదు. శాంతి ప్రేమకు నిర్వచనం చెప్పలేం. నిన్ను ఒక రకంగా అభిమానించాను కాబట్టి 5 రూపాయల నోటు అదే ఆ రోజు నువ్విచ్చింది ఇంకా భద్రంగా దాచుకున్నాను. ఆమె జవాబుగా తన రెండు చేతులు అతని చుట్టూ వేసింది. అభిమన్యు గారు. ఇద్దరూ ఉలిక్కిపడి సుషుప్తావస్థ నుండి మేల్కొన్నారు. ఎవరో చూసొస్తాను. కాఫీ చల్లారిపోయింది అంది కప్పు వంక చూస్తూ. అతన్ని వదిలేసింది. ఉత్సాహం, ఆనందం చల్లారిపోకపోతే చాలు అన్నాడు అభిమన్యు. అతను వెళ్ళి తలుపు తీశాడు. నలుగురు విద్యార్థులొచ్చారు. రండి రండి, ఏంటిలా వచ్చారు? చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఒక పావుగంట టైం ఇవ్వగలరా? తప్పకుండాను. అందరూ ముందు గదిలోని పేము కుర్చీల్లో కూర్చున్నారు. వారు పేపరు అడ్వర్టైజ్మెంట్ తీసి చూపారు. అది స్కాలర్షిప్పుల కోసం వేశారు. చివర ఒక మాట వేశారు. క్రిస్టియన్ విద్యార్థులకే మొదటి అవకాశం ఇవ్వబడును అని. అభిమన్యు చిన్నగా నవ్వాడు. వారికి ఫండ్స్ క్రిస్టియన్ కంట్రీస్ నుండి వస్తున్నాయి. అందుకే క్రిస్టియన్ విద్యార్థులకు మొదటి అవకాశం ఇస్తారు. అందులో ఆలోచించాల్సింది లేదు. మీరు అదే మాట అంటారా సార్? ఇది అన్యాయం కాదా? మత ప్రచారం కాదా? అవును. మన ప్రభుత్వమే ఊరుకుంటే మనం ఏం చేస్తాం? పేరుకిది హిందూ దేశం. కొన్ని స్కాలర్షిప్లు వెనకబడిన వారికి, కొన్ని మైనారిటీలకు, కులం లేదంటూ కులం పేరిట రిజర్వేషన్లు, మతం లేదంటూ మతం పేరిట మారణ హోమాలు. ఇదేంటి సార్ అన్నాడో యువకుడు. ఈ వ్యవస్థను మార్చాలంటే మరో మహాత్ముడు పుట్టాలి. మన దేశంలో మన ప్రభుత్వ సహాయంతో మిషనరీ స్కూల్స్ పెట్టి 1,00,000 నిబంధనలు పెడితే వాడి కాళ్ళు పట్టుకుని సీటు సంపాదిస్తున్నారే తప్ప ఒక్కరైనా మిషనరీ స్కూళ్ళ లాంటి స్కూళ్ళు మనం నడపలేమా అంటూ ముందుకు రారేం అన్నాడు అభిమన్యు. మేము ఆ పనికి పూనుకోలేం కదా. అవును. విద్యావంతులైన యువతి యువకులు 200 వేరే చోట బాధ్యత లేకుండా వచ్చే జీతం తీసుకుని కాలం గడుపుతున్నారే తప్ప ప్రత్యామ్నాయంగా ఇలాంటి బడులు నడిపి వాటిని పడగొట్టలేరు. ఎవరికి వారు ఏం చేయలేమంటే ఎలా? మేమేదో చెయ్యాలని మీ దగ్గరకు వచ్చాం సార్. మతం తర్వాత మొదట ఈ కులం పేరిట జరిగే అన్యాయాలను ఆపండి అన్నాడు. తప్పకుండా సార్. ఈ రిజర్వేషన్లు నశింపజేస్తాం అన్నారు. ఆందోళనకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆందోళన అర్థవంతంగా జరగాలి. ప్రభుత్వ ప్రాపర్టీ అనుకుని ప్రజల ఆస్తిని నష్టపరచకూడదు. అలాగే సార్. వాళ్ళు వెళ్ళిపోయారు. అభిమన్యు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈ వ్యవస్థను ఎటు నుండి నరుకు రావాలి? అతనికి అంతూ దరి దొరకడం లేదు. శాంతొచ్చి అతని పక్కన కూర్చుంది. ఏమండి, నాదొక సందేహం. దేవిగారి సందేహం బయటపెట్టడానికి నా అనుమతి కావాలా అన్నాడు నవ్వుతూ. అది కాదండి, కొన్ని పీడిత వర్గాలు అనాది నుండి అణగదొక్కబడి ఉన్నాయి కదా, వాటిని పైకి తేవడానికి రిజర్వేషన్లుంటాయేం? నిజంగా అలా అట్టడుగున ఉన్నవాడు పైకొస్తే సంతోషించేవారిలో మొదటివాణ్ణి నేను. కాని ఆ పేరున అట్టడుగున ఉన్నవాడు అడుగంటిపోతున్నాడు, మధ్యవాడు బాగుపడుతున్నాడు అన్నాడు. ఆమెకు ఆ విషయాలంతగా తెలియవు. హాస్టల్లో ఉండగా కొన్ని విషయాలు నేర్చుకుంది. రిజర్వేషన్లు వద్దు అంటే ప్రగతి నిరోధకమని, ప్రతి విషయం బోరు బోరు అనాలని. చూడు శాంతి, శ్రమపడి సాధించుకుంటే దానికో విలువ ఉంటుంది. దాని పట్ల గౌరవం ఉంటుంది. తేరగా వచ్చిన దానికి విలువ ఉండదు. ఎంతమంది బ్యాక్వర్డ్ కులాల వారు, షెడ్యూల్డ్ కులాల వారు బాగుపడుతున్నారు. పిల్లలకు స్కాలర్షిప్లు వస్తే తల్లిదండ్రులు తాగుతున్నారు. జాతర బోనాలంటూ ఖర్చు చేస్తున్నారు. రిజర్వేషన్ వల్ల వచ్చిన సీట్లు ఎంతమంది వినియోగించుకుంటున్నారు. ఒక విద్యార్థికి ఉపకారం చేస్తూ ఎందరికో అపకారం చేస్తున్నారు. అతని మాట పూర్తి కాకముందే శాంతి పకపకా నవ్వింది. బాగుందండి, చాలా బాగుంది. అచ్చో లెక్చరర్ గారు అనిపించుకున్నారు ఇది నవ్వుతూ.
దేశ సమస్యలు నీకు నవ్వులాటగా ఉన్నాయా శాంతి? అతని కంఠం తీవ్రంగా ఉంది. అబ్బే అది కాదండి. మనమొకరం ఆలోచించి ఏం చేయలేం. శిరీష, మధుకృష్ణ తిరిగొచ్చారట. ఒకసారి వెళ్ళి చూసిరానా అంది అతని భుజంపై తలవాల్చి. చూసిరా, పాపం సిరి అన్యాయం అయిపోయింది. అంకులంత మూర్ఖుడు ఎవరూ లేరు. మీరు రాకూడదు. నేను లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే థామస్ గారిలో బాగు చేయించాలి శాంతి. నువ్వు వెళ్ళిరా. అవన్నీ సాకులు. బొంగుమూతి పెట్టింది. అలాగే అనుకో. అతన్ని చూస్తే నాకు అమ్మ గుర్తుకొస్తుంది. నా ఆవేశం, ఆవేదన కంట్రోల్లో ఉండవు అన్నాడు. అంత గంభీరంగా ఉండే అభిమన్యు కళ్ళల్లో నీరు ఊరింది. అది చూసి శాంతి కంగారు పడింది. వద్దు వద్దు అభిమన్యు, మీ కంట్లో నీరు నేను చూడలేను. ఈ ప్రపంచం ఏమైనా పర్వాలేదు, మీరు నా కోసం నవ్వాలి అంది. అతని కళ్ళు ఆర్తిగా తన పమిటితో ఒత్తింది. ఆ చేతులు అలాగే పట్టుకుని కూర్చున్నాడు. ఉత్తముడైన పురుషుడికి ప్రతి స్త్రీలో తల్లి కనిపిస్తుంది. అధముడైన పురుషుడి కంటికి ప్రతి స్త్రీలో భార్య కనిపిస్తుంది. అతనికి ఆ క్షణంలో శాంతి స్థానంలో సుశీలమ్మ కనిపించింది. మీకొక విషయం చెప్పాలి అంది తల వంచుకుని. ఏంటి శాంతి? నాకెలా చెప్పాలో తెలియడం లేదు. సినిమాల్లో చూపించినట్టు చింతకాయలు తినాలా, స్పృహ తప్పి పడిపోవాలా అర్థం కావడం లేదు అంది నవ్వుతూ. ఓ, అయితే వీఆర్ ఆన్ ది ఫ్యామిలీ వే అన్నాడు. అవునండి, మనం ఓ మైకంలో ఉన్నాం. ఆ మైకం వదిలేసరికి ఈ విషయం తెలిసింది. నా పిహెచ్డి అయ్యే వరకు వద్దనుకున్నానని చెప్పబోయింది. అతను చెప్పనీ లేదు. ఆమె నోటికి చెయ్యి అడ్డు పెట్టాడు. పోనీలే శాంతి, అమ్మ మనతో ఉండాలని ఆదుర్దాపడుతుందేమో. అయితే అయ్యగారికి కూతురు కావాలన్నమాట. అతను నవ్వాడు. మన ప్రేమకు చిహ్నం, అనురాగానికి నిదర్శనంగా పుట్టబోయే బిడ్డ ఆడా మగ ఏదైతే ఏం, నా బిడ్డను చదివిస్తాను. నాకున్న దాంట్లో సగం ఇస్తాను అన్నాడు. శాంతి పక్కపక్కనవి అతని క్రాఫ్ చెరిపేసింది. బావుందండి, అప్పుడే కూతురు పుట్టినట్లు మాట్లాడతారేం అంది. అతను నవ్వేశాడు. కూతురే పుడుతుంది. ఆ కూతురికి సుశీల అనే పేరు పెడతాను. ఆ పేరు కాదు, శాంతి. దెబ్బతిన్నట్టు చూశాడు. అవునండి, గౌరవప్రదంగా సుశీలమ్మ గారు అంటాను అంది. అతను ఆనందంగా ఎత్తి గిరగిరా తిప్పాడు. అభిమన్యు జీవితం ఓ గాడిలో పడిందనే చెప్పొచ్చు. చీకు చింత లేకుండా గడిచిపోతుంది. ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకుంటారు. అభిమన్యు కాలేజీకి వెళతాడు. ఆమె చదువుకోవడానికి వెళుతుంది. సాయంత్రం వచ్చి ఆమె టీ చేస్తుంది. అతను ఇంట్లో సామాన్లు చక్కబెడతాడు. ఇద్దరూ కలిసి టీ తాగుతూ స్వర్గపు టంచులు చూస్తారు. ఆమె వంట చేస్తుంది. ఆ సమయంలో అతను వెళ్ళి కూరలు, ఇంటికి కావలసిన సామాన్లు తెస్తాడు. రోజు ఏదో ఒక రకమైన పండ్లు తీసుకొస్తాడు. ఇద్దరూ రిఫ్రెష్ అవుతారు. అతను పాఠాలు తయారు చేసుకుంటాడు. ఆ సమయంలో ఆమె చదువుకుంటుంది. 8:30, 9 గంటలకు భోజనం చేస్తారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. శాంతికి ఏదైనా తెలియని విషయాలుంటే చెబుతాడు. కబుర్లలో కలలు కంటూ నిద్రపోతారు. శనివారం రాత్రి మాత్రం ఇద్దరూ ఏదో ఒక సినిమాకు వెళ్తారు. అబ్బా, ఏం సినిమాలు బాబు? శాంతి ముఖం చిట్లిస్తుంది. సినిమా వారు బ్రతకాలా వద్దడిగారు. మన సంపాదనలో బ్యాలెన్స్ ఖర్చుండాలి. సినిమాలకని 40 రూపాయలు వేశాను అన్నాడు నవ్వుతూ. బావుంది. ఆ చెత్త చూడకుంటేనేం? లక్షలు వెచ్చించి తీస్తున్నారు. మనం చూడకపోతే ఎలా అంటాడు అభిమన్యు. ఒక్కొక్కసారి ఇంటివారు మంచి సినిమాని బలవంతం చేస్తే అక్కడే చూస్తారు. అభిమన్యుకు పెద్దగా స్నేహితులు లేరు. మాట్లాడితే సొల్లు, వాడు వీడు, అది ఇది, బోర్, రబిష్ అనే పదాలు విరివిగా వాడే తోటి వారంటే ఎప్పుడో దూరమే ఉంచాడు. ఒక్క శరత్ బాబు ఇంటికి వెళతారు ఎప్పుడైనా. ఈ మధ్య శరత్ బాబుకి హెల్త్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చి ట్రైనింగ్ అవుతూ అతను ఎక్కువగా రావడం లేదు. ఆ రోజు ఆదివారం ఆలస్యంగా లేచాడు అభిమన్యు. విద్యార్థులు పొరుగునొచ్చారు. సార్, రేపే మా ఆందోళన. నేను చెప్పింది గుర్తుందిగా? ఎస్ సార్ అన్నారు. వారు వెళ్ళిపోయారు. మర్నాడే రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళన లేవదీశారు. దాదాపు 1000 మంది విద్యార్థులు ఊరేగింపులో పాల్గొన్నారు. యూనివర్సిటీ నుండి సచివాలయం వరకు నినాదాలు చేస్తూ వెళ్లారు. మేధస్సు ఎవరి సొంతం కాదు. రిజర్వేషన్తో దారిద్ర్యం అంతం కాదు. సమాజంలో రెండే వర్గాలు, ఆర్థికంగా బలవంతుడు, బలహీనుడు. ఓట్ల కోసం కోట్లు పక్కదారి పట్టించకండి. ఇలా సాగింది. కానీ ఇక్కడ 2 శక్తులు అడ్డుపడ్డాయి. కమ్యూనిస్టులు సమస్యను సమస్యగా చూడరు. బలహీన వర్గాలకే తమ సానుభూతి చూపుతారు. బలహీన వర్గాల బలహీనతలు వారికి అవసరం. సోషలిస్టు సామ్యవాదం పేరుతో పట్టెడు ఓట్ల కోసం పుట్టెడు తప్పుడు చేసే అధికార పార్టీ రిజర్వేషన్ రద్దును అంగీకరించలేదు. మరో 10 ఏళ్లు కొనసాగుతుందని అధికార ప్రకటన చేశారు. రిజర్వేషన్లు రద్దు అన్నాడని ఒక కాంట్రాక్టర్ను అరెస్టు చేశారు. లక్షలకు లక్షలు ఆర్జించినాడు లేని తపన అతను 5 బస్తాల సిమెంట్ బయటి పంపితే వచ్చిందట. మీకు దోపిడీ అవకాశం కల్పించాం, నోరు మూసుకుని పడుండక స్టేట్మెంట్లెందుకు అన్న ధోరణి వెలుగుచ్చారు.
ఈనాడు లంచం తీసుకొని అధికారిని చూడలేం, అందుకే ఎవరికి వారు చల్లబడిపోయారు. అభిమన్యుకు నీరసం ఆవహించింది. ఈ శక్తుల్ని ఎలా జయించాలో అర్థం కాలేదు. దేశం ఎక్కడికి వెళుతోంది? రిజర్వేషన్ పేరున మేధావుల్ని అసమర్థులుగా చేస్తోంది. అవసరాలకు ఇళ్లాల్ని విలయాలుగా మార్చి పబ్బం గడుపుకుంటున్నారు. కట్నాలకు కన్న కొడుకులను అమ్ముకుంటున్నారు. ప్రతిదీ వ్యాపారమే. వివాహం, విద్య, నీతి, నిజాయితీ, ఆనందం, అనుభూతి అన్నీ అమ్ముడవుతున్నాయి. క్యాపిటేషన్ ఫీజులు, డొనేషన్లు వీటికంతెక్కడా? కొన్నాళ్లు పోతే బాహాటంగా దోపిడీ చేస్తారేమో. ఏంటి అభిమన్యు అలా కూర్చున్నావేం? ఏం లేదు శాంతి, ఒక కప్పు టీ యాస్పిరోస్తావా? 5 నిమిషాల్లో వస్తాను అంటూ వెళ్ళబోయిందల్లా ఆగి అతని నుదురు తాకి చూసింది. జ్వరం లేదు అంది. జ్వరం నాకు కాదు, ఈ వ్యవస్థకు అన్నాడు. ఆమె ఆర్తిగా అతని తల పొట్ట కానించుకుంది. ఈ ప్రపంచంలో స్వార్థపరులు సుఖపడతారు. అభిమన్యు లాంటి వారెప్పుడూ ఆవేదనతోనే గడపాలి. అభిమన్యు, ప్రయత్నం చేస్తున్నాం, ఫలితం నీకనుగుణంగా ఉండదుగా అంది. అవును శాంతి, ఆ విషయం తెలుసు. తెలిసినా బాధపడతాను. అది నా బలహీనత అన్నాడు. మీరొక మార్పు కోరుతూ కొన్ని ప్రయత్నాలు చేశారు. ఈసారి కాకపోయినా మరోసారి ఫలిస్తుంది లే. అతని నుదురు చుంబించింది. అతను లేచి చల్లని నీళ్లతో కాళ్ళు మొహం కడిగాక ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మీరాబాయికి ఒళ్ళంతా కారం రాసుకున్నట్లుంది. ప్రతిదానికి నీ ఇష్టం అంటూ పెంపుడు కుక్కల వెంట తిరిగే మధుకృష్ణ తన ఉనికే మరిచి భార్యతో హనీమూన్కి వెళ్ళాడంటే అంతకంటే దారుణం, అవమానం ఇంకేం లేదు. తను ఏమాశించింది? అతన్ని తన కోసం డబ్బు, దాస్యం వెచ్చించమనలేదే. తను ఎవరి కోసం బ్రతికింది? కేవలం మధుకృష్ణ కోసమే బ్రతికింది. కాని మధుకృష్ణ అన్యాయం చేశాడు. అత్తగారి మోజులో పడిపోయాడు. ఈ ఒంటరితనం, ఈ విరహం తను భరించలేదు. ఏయ్, పని మనిషిని కేకేసింది. ఏమ్మా, ఆ త్రాష్టుడు చిత్తరంజన్ కొంపకు వెళ్ళావా? వెళ్ళానమ్మా. ఈరోజు ఉదయం వస్తారు అన్నారు. మధు గురించి అడిగావా? మధుబాబు కోడల గురించి అడిగానమ్మా. చూడే, మధు ఎంత నిలకడ నిజాయితీ లేనివాడో. ఊళ్ళోకొచ్చి ఇన్ని గంటలైనా ఇటు రాలేదు అంది ఏడుస్తూ. అతని భార్య పక్కనుండగా అన్నీ ఎందుకు గుర్తుకొస్తాయమ్మా? భార్య భార్య అదేంటో నేను చూస్తాను. కళ్ళు పటపటా కొరికింది. ఒక్క నిమిషం ఆలోచించి ఫోన్ చేసింది. అభిమానం, ఆలోచన అన్నీ అడుక్కు నెట్టిందామె. వాళ్ళిద్దరూ ఇప్పుడే బయటికి వెళ్లారు. గంగ జవాబు చెప్పింది. ఇప్పుడే వెళ్ళారా? అవునండి, అరగంట అవుతుందేమో. ఫోన్ పెట్టేశారు. మీరాబాయి నీరసంగా కూలబడిపోయింది. ఇప్పుడే వెళ్లారంటే తనింటికే బయలుదేరారు అనుకుంది. అరగంట అంటే కాదని తేలిపోయింది. వారింటి నుంచి శ్రీనగర్ కాలనీకి రావాలంటే కారులో 5 నిమిషాలు. తన ఒడిలో దూరి గారాలు పోయే మధు తన మాట మరిచిపోయాడా? తను తప్ప వేరే ప్రపంచం లేదన్న మరిది తనను ఇంత నిర్లక్ష్యం చేస్తాడా? అవమానం, ఆరాటం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శిరీష అంది. ఆ పేరుకే ప్రాణం ఉన్న స్వరూపం ఉన్నట్టు ఆమె పళ్ల మధ్య నలిగిపోయింది. అమ్మా, వంట చేయమంటారా? పని మనిషి అడిగింది. ఉదయం వండింది అలాగే ఉంది, ఇంకా ఎందుకు? వెళ్ళి నాకు గుండె నొప్పని ఆ త్రాష్టుని పిలువు అంది కోపంగా. ఆమెకు బయటకు వెళ్లారంటే నమ్మకం కుదరడం లేదు. ఏ భర్త భార్యకివ్వలేని సుఖాలు మధు వల్ల తను పొందింది. అది ఎలా మరిచిపోతుంది? తనకు గుండె నొప్పి అంటే తప్పక పరుగులు పెడుతూ వస్తాడని తెలుసు. ఆత్రంగా గుమ్మం వంక చూసింది. మధుకృష్ణ రాలేదు. పద్మావతి డాక్టర్ని తీసుకుని వచ్చింది. అది చూడగానే ఆమె హృదయం బొగ్గుమంది. మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చూశాడు. బ్రతుకుతానో లేదో ఒకసారి మధును చూద్దామని పిలవమన్నాను అంది మీరాబాయి అతిశయంగా. అయ్యో, అరగంటకు ముందే సినిమాకు వెళ్లారు. మీ అల్లుడే కాదన్ను, నా మరిది కాదా? వస్తూనే ఇంటికి రావాలని తెలీదా? పాముల బుసలు కొడుతూ అడిగింది. నేను వద్దన్నానా అంది పద్మావతి. 5 నిమిషాలు చూసి కూర్చోమనలేదని బయటకొచ్చేసింది. మీరాబాయి జుట్టు పీక్కుంది. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడేసింది. నేలకేసి కొట్టింది. సినిమాకి వెళ్లారా? ఎంత నెరజాని పద్మావతి! దెబ్బతిన్న పాములా ఉంది. ఆ పాము పగకు ఎవరూ భాష్యం చెప్పలేరేమో. మీరాబాయి ఓ నిర్ణయానికొచ్చింది. ఈ దెబ్బతో మధు, అతని మామ కాళ్లబేరానికి రాక ఏం చేస్తారు? ఆమె వెంటనే లాయర్కు ఫోన్ చేసింది. అతను రాగానే జరగవలసింది చెప్పింది. ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చారా మీరాబాయ్? అతను అడిగాడు. అవును, మీరతనికి ఫోన్ చేసి చెప్పండి అంది విసురుగా. ఈ దేశంలో ఆచారాలు, వ్యవహారాలు ఏంటో అర్థం కావు. చిన్న వయసులో భర్త చనిపోతే మళ్ళీ పెళ్ళెందుకు చేయరో అనుకుంటూ వెళ్ళిపోయాడు. మీరాబాయి సంతోషంగా, ఆనందంగా ఉంది. ఈ దెబ్బకు మధుకృష్ణ వాడి అబ్బా కాళ్ళబేరానికొస్తాడు అనుకుంది. కాని ఆమె అంచనాలు తారుమారయ్యాయి. లాయరు వచ్చి వెళ్లిన 4వ రోజున శిరీష ఆమెకో చీర, పండ్లు తీసుకునొచ్చింది. నమస్తే. చిరునవ్వుతో నమస్కరించింది. తనే కూర్చుంది. మీరాబాయి కళ్ళు ఆమెను దాటి ఆవరణలో పడ్డాయి.
వారు ఆఫీస్కి వెళ్ళారక్కయ్య అంది అతి సహజంగా. అంత తొందర ఏమొచ్చింది? ఉద్యోగం పురుష లక్షణం అనుకున్నారేమో అంది. అయినా మధు ఇల్లరికం వచ్చాడా? అవును, దృఢంగా అంది శిరీష. శిరీష, మీ బెదిరింపులకు లొంగడానికి నేను శశిని కాదు. చూడండి మీరాబాయి గారు, అతను మీకు కావాలనుకున్నప్పుడు ఎందుకు వేరే వివాహం? నోర్మై, నోరు మూసుకోవాల్సింది మీరు. ఆయనంతా చెప్పారు. ఆయనను మీ ఛాయలకు రానివ్వను. నీ నీడ కూడా పడనివ్వను. నువ్వు లాయర్తో పంపిన నోటీస్ అందింది. ఆయన పేరునున్న ఆస్తి కూడా ఆశ్రమాలకు రాయండి అంది నిర్లక్ష్యంగా. రాక్షసి, స్వజాతిని గుర్తించడం చాలా సులువు కదూ నవ్వింది. ఆవేశంగా మంచంలో పడిపోయింది మీరాబాయి. మీకు బాధ కలిగించినందుకు క్షంతవ్యురాల్ని. మేము త్వరలో ఈ దేశం విడిచిపోతాం. వస్తాను అని శిరీష వెళ్ళిపోయింది. మీరాబాయికి ప్రపంచం గిరున తిరిగినట్టయింది. కాళ్ళ కింద భూమి తిరిగిపోయినట్టయింది. ఆమె అణువణువు ఎవరో కోసి కారం పొడి నింపినట్టయింది. తనను వీణను చేసి మీటిన మధు ఎలా మరిచిపోయాడు? మగవాడు భ్రమరం అన్నారు. నిజమా? అతనికి హృదయం లేదా? హృదయంలో స్పందన లేదా? రాతిగుండుందా? చాలాసేపు ఏడ్చింది. ఆ ఇల్లు ఒకనాడు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించేది. ఈరోజు ఎంతో వికారంగా కనిపించింది. ఇద్దరూ కలిసి కొన్న బంగారు రంగు కట్టెలను చింపి చీలికలు చేసింది. అమ్మా, అద్దాల కిటికీలు అంతా బయటికి కనిపిస్తోంది. అయితేంది, వెళ్ళు నా ఎదుటి నుండి. ఫ్లవర్ వాజు తీసి ఆమె పైకి విసిరింది. పని మనిషి తల పగిలిపోయేదే. ఆమె తప్పుకుంది. ఆమెకు యజమానురాలిపై జాలి కలిగింది. ఆమె చర్యను యావగించుకున్నా ఆమె ఇచ్చిన ఖరీదైన చీరలు, సినిమాలు మరిచిపోతుందా? ఇంట్లో ఏ వస్తువుకు లోటు లేదు. ఆమెను ఒంటరిగా వదిలొచ్చింది. మధుబాబు గమ్మత్తైనవాడు అనుకుంది. కొందరు పురుషులు మైనపు ముద్దలు. ఎవరికిష్టం వచ్చినట్టు వారు మలుచుకోవచ్చు. మధుకృష్ణ వ్యక్తిత్వం లేనివాడు. అప్పుడు వదిన చాటును బ్రతికాడు. ఇప్పుడు భార్య చాటును దాక్కున్నాడు. మీరాబాయి 2 సార్లు పెట్టగోడ వరకు వెళ్ళింది. దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. పిచ్చి, దారుణమైన చావు చావడం దేనికి? గోడ దూకడానికి మనసు అంగీకరించలేదు. ఆమె మళ్ళీ గదిలోకొచ్చింది. ఈ మధ్య ఏదో నవల్లో చదివింది. ఫ్యాన్కు ఉరివేసుకుని చావడం. అలా చావాలనుకుంది. అది నచ్చలేదు. తనకు ఏమాత్రం శ్రమ లేకుండా, తనకు తెలియకుండా ప్రాణం పోవాలి. అవును, విషం గాని నిద్రమాత్రలు గాని కావాలి. ఆమె వెంటనే డాక్టర్కు ఫోన్ చేసింది. అతనొచ్చాడు. అతను పరమ ఛాందసుడు. ఈ మాత్ర వేసుకుని చూడు, నిద్రపడుతుంది. పట్టకపోతే రేపు మళ్ళీ వస్తాను అని నవ్వి వెళ్ళిపోయాడు. అసహాయంగా చూసింది. అవును, తనెందుకు చావాలి? తనకు మధుకృష్ణ తప్ప మగాడే లేడా? అతని అంతు చూస్తాను. నన్ను కాదన్న ఆ శిరీష ఎలా సుఖపడుతుందో చూస్తాను అనుకుని హాయిగా నిద్రపోయింది. వాళ్లను సాధించడానికి రకరకాల ప్రణాళికలు ఆలోచించసాగింది. ఆ రోజు అభిమన్యు త్వరగా ఇల్లు చేరాడు. కొన్నాళ్లు అధ్యాపక వృత్తి తనకు కొత్త. మరి కొన్నాళ్లు శాంతి పరీక్షలు అంటూ ఇద్దరూ ఇల్లు దాటలేదు. ఆ తర్వాత కాలేజీలు రీఓపెన్, అడ్మిషన్, సిలబస్లతోనే సరిపోయింది. శాంతి, ఓయ్ శాంతి, లే సినిమాకు వెళదాం అన్నాడు పుస్తకాలు బల్ల మీద వేసొచ్చి ఆమె పక్కన కూర్చుంటూ. పొద్దటి నుండి నడుము నొప్పండి, నాకెక్కడికే రావాలని లేదు అంది పొడిగా. అతని గొంతు వింటూనే ఉరకలెత్తే భార్య అలా పడుకుందంటే ఏదో ఉంది. ఏంటి శాంతి, ఏమైంది? నడుము నొప్పి కాస్త సన్నగా కడుపు నొప్పిగా మారాయండి అంది ఏడుపు గొంతుతో. చ, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా? అతను వెళ్ళి ఇంటివారిని పిలిచాడు. ఆవిడొచ్చింది. శాంతిని చూసి పరీక్ష చేసింది. కొందరికి 8వ నెలలోనే పురుడొస్తుంది, తీసుకుని వెళ్ళు అంది. నాకేం తెలీదండి, మీరు కాస్త సాయం వస్తారా? వచ్చేదాన్నే బాబు, వినాయకుడి ఊరేగింపు ఉంది. ఈ రోజు నిమజ్జనం చేస్తారు. నేను వెళ్ళి చూడాలి. ఇప్పుడప్పుడే పురుడు రాదు అని ఆమె వెళ్ళిపోయింది. శాంతి, నేను టాక్సీ తీసుకొస్తాను. ఒంటరిగా ఉండగలవా? కాఫీ తాగిపోండి. పర్వాలేదు, ఇద్దరం ఎక్కడైనా తాగుదాం. అతను బయలుదేరాడు. అతను ఆందోళన పడుతున్నాడు. ఆ చుట్టుపక్కల టాక్సీలు లేవు, ఆటోలు రావు. ఎవరైనా వద్దామనుకున్నా దారి పొడవునా ఊరేగింపు ఉంటుందని రామన్నారు. మనము ముందుకు పోతున్నామో వెనక్కో అర్థం కాలేదు. ఆఖరుకు ఒక రిక్షా తీసుకునొచ్చాడు. ఇద్దరూ రిక్షా ఎక్కారు. కొద్ది దూరం వెళ్లి రిక్షా ఆగిపోయింది. బోరులు తీరిన జనం. బళ్ల మీద, లారీల మీద, ఓపెన్ టాప్ జీపుల మీద నిలువెత్తు గణేశుడి విగ్రహాలున్నాయి. ఊరేగింపు బయలుదేరింది. ఎక్కడా చీమ దూరడానికి సందులేదు. త్వరగా హాస్పిటల్ చేరాలి బాబు అన్నాడు అభిమన్యు. యువతల పక్కన ఏదైనా ఆసుపత్రి ఉంటే చూడండి బాబు అన్నాడు రిక్షా అతను అసహాయంగా. ఈ నర్సింగ్ హోంలు గొడవలు నాకేం తెలియవు. మెటర్నిటీ ఆసుపత్రి తప్ప. ఇప్పుడెలా? అబ్బా ఏమండి, ఎన్నాళ్ళు వినాయక చతుర్థి చేయలేదా? ఇదేం పిచ్చండి, మన కాలనీలోనే 60 రూపాయలు వసూలు చేశారట అంది శాంతి. అదే నాకు అంతుపట్టని ఆలోచన, ఆరాటం శాంతి. మనం ముందుకు వెళుతున్నామా వెనక్కి అర్థం కాదు.
వినాయక చవితి, బోనాలు ఒకటేంటి 100 రకాల పండగలు తప్ప దేశం, జనం అంటూ ఆలోచించరు. కాలనీలో బడి కూలిపోతోంది. ఆ మురుగు కాలువ మూలంగా దోమలు ముసురుకుంటున్నాయి. అవి బాగు చేస్తే ఏందయ్యా అవి సర్కారోళ్ళు చేస్తారు. తురకోడు, కిరస్తానుడు, సిక్కులోడు ఆళ్ళ పండగలు జమాయించి చేయొచ్చు గాని మన దేవుళ్ళను కొలిస్తే తప్పా అయ్యా? రిక్షా అతను నిలదీశాడు. తప్పని కాదు. దిగువండ్రయ్యా, తప్పని అనుకోవడం గొప్ప. నేను ఈ జులుస్‌లో పాల్గొంటా. వాళ్ళిద్దరినీ దింపి అతను ఊరేగింపులో పాల్గొన్నాడు. బెల్ బాటమ్స్, టైటు పైజామాలు, ధోవతులు, నిక్కరు ధరించిన అన్ని రకాల పురుషులు పాడుతున్నారు, నినాదాలు చేస్తున్నారు. కొందరు ఆడుతున్నారు. అవతల పక్కకు పోవడం అసంభవం అని తేలిపోయింది. ఒరేయ్! హుస్సేన్ సాగర్‌ను వినాయక సాగర్‌గా మారుస్తారట. మురిసిపోతున్నారు కొందరు. ఇలా వసూలు చేసిన డబ్బు పెట్టి పేదల కాలనీలో కనీసం ఓ బావైనా తవ్వించలేని పెద్దలు వీళ్ళంతా. మామూలు జనానికి తర్కం తెలీదు. దేవుడు, మతం అన్న అంధ విశ్వాసం తప్ప విఘ్నేశ్వరుణ్ణి ఊరేగిస్తే ఒరిగేదేంటి? త్వరగా వెళదామండి. బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అభిమన్యు వెళ్ళి ఓ 60-70 రిక్షాలను, ఆటో రిక్షాలను కేకలు వేశాడు. ఒక్కరూ రావడానికి అంగీకరించలేదు. మీటరుపై 2 ఇంతలిస్తాను. అక్కర్లేదు అన్నారు. అభిమానం వదిలి ఓ ప్రైవేటు కారు నిలబడితే వెళ్ళి అడిగాడు. ఒక్కసారి లిఫ్ట్ సార్, మై వైఫ్ విషయం చెప్పాడు. నాకు ఈ ఊరేగింపు చూడాలనుంది సార్, సారీ. శాంతి మెల్లగా నడవాలి, తప్పదు అన్నాడు. పదండి. ఎంతగా విజృంభించారు అబ్బా అంది. ఒకవైపు పురిటి నొప్పులు, మరోవైపు రక్తస్రావం. హిందువులను సంఘటితం చెయ్యాలి అన్నాడు. ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు చూస్తే కొన్నాళ్లకు హిందువులనేవాళ్లే మిగలరేమో అమ్మో. అతి కష్టంపై ఓ నర్సింగ్ హోం ఆవరణలో అడుగుపెట్టగానే ప్రసవం అయింది శాంతికి. అంతటి ధైర్యవంతుడు అభిమన్యు అదిరిపోయాడు. ఒక్క గావుకేక పెట్టాడు. చుట్టూ జనం చేరారు. అబ్బా జరుగుండ్రే, అందరూ అడ్డుపడతారే. ఊడ్చే అమ్మాయి అడ్డు నిలబడింది. ఈ లోపల స్ట్రెచ్చర్ తెచ్చి శాంతిని లేబర్ రూమ్కు తీసుకువెళ్లారు. ఏమయ్యా, ఇంత ప్రాణం మీదకొచ్చాక తెస్తారా అంటూ నర్సులు, డాక్టర్లు అరిచారు. తన పరిస్థితి చెప్పాడు. పాప పోయింది అంది నర్సు. అభిమన్యు అలాగే నిలబడిపోయాడు. పాప పాప పోయిందా? తన తల్లి పోయిందా? పందెం కట్టి మరీ కావాలనుకున్న తన బిడ్డ పోయిందా? ఆ బిడ్డలో తల్లిని నిర్మించాలనుకున్నాడు. తల్లి ప్రాణానికి ప్రమాదం లేదు అన్నారు. అక్కడ నిలబడలేక వచ్చి మెట్ల మీద కూర్చున్నాడు. అమ్మా, నా మీదింకా కోపం పోలేదా? పోలేదా? వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయావా అనుకున్నాడు. చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ఇక్కడ కూసున్నావు, అక్కడ పెండ్లాం పిలుస్తోంది. ఆయా వచ్చి చెప్పింది. పద. చెమర్చిన కళ్ళు ఒత్తుకుని ఆయా వెంట వెళ్ళాడు. అభిమన్యు. శాంతి ధైర్యంగా ఉంది. వేదాంతిలా నవ్వింది. అంత దిగులు పడితే ఎలా? దగ్గరగా రమ్మంది. వెళ్ళాడు. దిగులు కాదు, మరేంటో చెప్పలేకపోయాడు. ఆమె తల నిమిరాడు మౌనంగా. ఏమయ్యో, పిల్లని తీసుకుంటారా అంటున్న ఆయా వైపు దిగాలుగా చూశాడు. శాంతి కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ నుండి 2 నీటి బిందువులు జారిపడ్డాయి. పదండి. తల్లికి ఏం చేయలేకపోయాడు. తల్లొస్తుందని ఆశిస్తే తనకు లభించిన ఆ శిశువునైనా జాగ్రత్తగా ఖననం చేయాలనుకున్నాడు. రబ్బరు బొమ్మల బేసిన్లో ఉన్న మృత శిశువును చూశాడు. అతనికి ఎక్కడలేని విరక్తి కలిగింది. మృదువుగా, చల్లగా, మెత్తగా ఉన్న ఆ శిశువు శరీరాన్ని తీసుకువెళ్లి ఖననం చేస్తూ పసిపిల్లవాళ్లే ఏడ్చాడు. అతను ఇంటికొచ్చి మంచినీళ్లు కూడా తాగక అలా కూర్చుండిపోయాడు. మీ ఆవిడ ఆసుపత్రిలో ఉందా? ప్రసవమైందా? ఇంటావిడొచ్చి అడిగింది. ప్రసవించిందండి. ఆ అమ్మాయి పుట్టిపోయింది. అయ్యో పాపం, పోనీలే. పూచిన ప్రతి పువ్వు పండవుతుందా అంది అతి తేలిగ్గా. అర్ధరాత్రి టక్కున గుర్తుకొచ్చింది. ఈ సమయంలో తను ఇక్కడ ఉంటే ఒంటరిగా శాంతి ఎంత బాధపడుతుందో. ఈ బాధ ఇద్దరూ పంచుకోవాల్సిన సమయం. గబగబా లేచి పిచ్చివాళ్ల స్నానం చేశాడు. టీ చేద్దామనుకుంటే పాలు విరిగిపోయాయి. బ్లాక్ టీ చేసి ఫ్లాస్క్లో పోసుకుని బయలుదేరాడు. అతనికి పట్టణమంతా 10 రోజుల పరిశ్రమ తర్వాత నిద్రపోయినట్టు అనిపించింది. నిజమే, ఈ 11 రోజులు మైకుల హోరు, మనుషుల హోరుతో జాతరలా ఉన్న పరిసరాలు ఓ నిశ్చలతలోకొచ్చాయి. గేటు దగ్గరున్న మనిషి అటకాయించాడు. ఎంత రాత్రి వచ్చావేమిటి? వెళ్ళు అన్నాడు. అతను గదిలోకి వెళ్ళాడు. అతను ఊహించింది నిజమే. కళ్ళు వాచిపోయాయి. అటు ఇటు దొర్లుతోంది శాంతి. శాంతి, తెల్లవారిందా? మందంగా గదంతా వ్యాపించిన వెలుతురులో భర్తను చూసింది. లేదు. వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. చ, ఏడ్చావు కదూ. ఆమె మాట్లాడలేదు. బ్లాక్ టీ ఉంది, తాగుతావా? ఆమె జవాబుకు ఎదురు చూడకుండానే కప్పులో పోసిచ్చాడు. మీరు తీసుకోండి. అతను ఫ్లాస్క్ మూతలో టీ తీసుకునే వరకు అలాగే పట్టుకుంది. ఇద్దరూ టీ తాగారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఇప్పుడు 4 గంటలైంది శాంతి. ఓ 2 గంటలు పడుకోండి అంది.
అతను మంచం పక్కన పడుకున్నాడు. శాంతి "హ్మ్" అంది. కొందరి ఉత్సాహం, ఉత్సవాలు మరికొందరి జీవితాలను బలి తీసుకుంటాయి. ఈ గణేష్ ఉత్సవం మనకు జీవితంలో మరువరాంది అన్నాడు. జవాబుగా వెక్కిళ్ళు వినిపించాయి. అతను లేచొచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతులు తన గుప్పిట బిగించాడు. శాంతి, దుఃఖం లేకపోతే సుఖంలోని మాధుర్యం తెలీదు. భారం లేకపోతే తీపిలోని తీయదనం ఊహించలేం. నువ్వేడిస్తే అతని గొంతు భారమైంది. ఆమె ఇటు తిరిగి అతని నడుం చుట్టూ చేయి వేసింది. లేదండి, ఇక ఏడవను. మీరుంటే నాకేం వద్దీ ప్రపంచంలో అంది. వంగి ఆమె కళ్ళు చుంబించాడు. అతని ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయింది శాంతి. అలాగే కూర్చుని శాంతి తల నిమురుతూ తను నిద్రపోయాడు అభిమన్యు. ఉదయం డ్యూటీకొచ్చిన నర్సు వీళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూసింది. ఆమె మనసు ఎక్కడెక్కడో మధురమైన ఊహల్లో తేలియాడింది. ఆవిడ చదువుకునే రోజుల్లో దాంపత్యం అంటే ఇలా ఉండాలని ఎన్నో ఊహించింది. నిజం అది కాదని ఆమె కోపరం తేల్చి చెప్పింది. భర్తకు ఆమె సంపాదన కావాలి. అర్ధరాత్రి తాగొచ్చి 3 నిమిషాల ముచ్చట తీర్చుకుంటాడు. ఓ మాట లేదు, లాలన లేదు, అనురాగం అంతకన్నా లేదు. నిద్రలో ఆమె కాలు ఎప్పుడైనా పడితే ఏంటే మొద్దు తంతున్నావు అని నడ్డి మీద ఒకటిస్తాడు. ఎప్పుడైనా చేయి పడితే చేదరించుకుంటాడు. నాకు మనుషులు తగిలితే గిట్టదని తెలీదా? నర్సు తన బాధ స్నేహితురాలతో చెప్పుకుంది. భారతదేశంలో సగం కాపురాలు అలాగే గడుస్తున్నాయి. నువ్వేం బాధపడకు అని ఓదార్చింది. కానీ ఈ భార్యాభర్తలు తాను ఊహించిన అనురాగానికి, ఆప్యాయతకు నిర్వచనం అన్నట్లున్నారు. కొందరైతే తమకు అందంది మరొకరికి అందితే అసూయ పడతారు. కానీ నర్సు మాత్రం మైమరిచి నిలబడిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత స్పృహొచ్చిందల్లా తలుపులు చేరవేసి వెళ్ళిపోయింది. దాదాపు 8 గంటలకు అభిమన్యు ఉలిక్కిపడి లేచాడు. ఇంకా నయం, ఎవరూ రాలేదు అనుకున్నాడు. శాంతి తల దిండుపై చేర్చి దుప్పటి కప్పాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. నర్సొచ్చి చిరునవ్వుతో గ్రీట్ చేసింది. సారీ సిస్టర్, నిన్న రాత్రి మళ్ళీ రావాల్సొచ్చింది. ఇట్స్ ఆల్ రైట్ అంది. ఆమెకు అతని పట్ల ఎంత గౌరవమో చెప్పలేకపోయింది. శాంతి లేస్తే ఇవ్వమని ఓ టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోయింది. అతను మొహం కడుక్కుని వెళ్ళి దగ్గరున్న హోటల్లో టీ తీసుకునొచ్చాడు. శాంతి లేచింది. తుఫాను వెలిసినట్టు అనిపించింది ఇద్దరికీ. శాంతి, జరిగింది మర్చిపో అన్నాడు ఆమె చెయ్యి నిమురుతూ. అప్పుడే ఇడ్లీ తీసుకుని కరుణ, శరత్తు వచ్చారు. హాయ్ కరుణ. ఆనందంగా ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అభిమన్యు. ఆమె ముఖంలో చిలిపితనం పోయి గాంభీర్యం చోటు చేసుకుంది. టమోటా రంగు టెల్లిన్ చీర కట్టుకుంది. ఎంతో అందంగా కనిపించింది. శాంతి ఎలా ఉన్నారు? రా కరుణ, ఐఆమ్ ఆల్ రైట్. శాంతి జరిగి చోటిచ్చింది. కరుణ కూర్చుంది. శరత్ స్టూల్లో కొని కూర్చున్నాడు. సారీ శాంతి, నాకంతే రాసిపెట్టుంది. పెద్ద ముసలమ్మైపోయినట్టు నిట్టూర్పులు చూడు నవ్వాడు అభిమన్యు. అవును శాంతి, ఉదయం మీ ఇంటావిడ చెప్పగానే కొద్దిగా బాధ కలిగింది. కానీ ఆలోచిస్తే పుట్టిన ప్రతి బిడ్డ బ్రతకదేమో అనిపించింది. నీకు శుభవార్త చెప్పాలి అన్నాడు శరత్. చెప్పండి అన్నయ్య. నేను కరుణ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఈజ్ ఇట్? చాలా సంతోషం అంది శాంతి. ఆమె ముఖానున్న నీలి నీడలు మాయమయ్యాయి. మై హార్టీ కంగ్రాచులేషన్స్ శరత్ అన్నాడు అభిమన్యు. వాతావరణం తేలిక పడింది.